ఎన్డీఏ నేతృత్వంలోనే ఏపీ సమగ్ర సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతుందని అన్నారు. వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాలు అమలు చైర్మన్ లంకా దినకర్ కూటమి అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మార్చేందుకు జగన్ మావిగన్ అనే విషయం కక్కుతున్నారని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మావిగన్ ఒక పేలని గన్ అని విమర్శలు గుప్పించారు. అయోమయం జగన్నాథం తన నినాదం అనే విధంగా జగన్ తీరు ఉందన్నారు లంకా దినకర్. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయితే జగన్ లక్ష్యం వినాశక ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు. రాయలసీమ ఆ ప్రాంతాన్ని చూసినట్లయితే ఓర్వకల్లు, అలాగే కోపర్తికి సంబంధించినటువంటి పారిశ్రామిక కారిడార్, అలాగే కర్నూలు దగ్గర డ్రోన్ సిటీకి సంబంధించి, అలాగే పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి తీసుకునేటటువంటి స్పిరిచువల్ టూరిజం డెస్టినేషన్కి సంబంధించి నంద్యాల చుట్టూతా ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలని తీసుకొని, అలాగే ఆ కేవ్స్ ఏవైతే ఉన్నాయో బిలియన్ కేవ్స్కి సంబంధించి కూడా దాని మీద పర్యాటకంగా అభివృద్ధి చేసేటటువంటి కార్యాచరణ, ఒంటిమిట్టని అభివృద్ధి చేస్తూ ఉన్నారు, గండికోటని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇలాగా రాష్ట్రం మొత్తం సర్వతోముఖాభివృద్ధి సాధించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని, ముఖ్యంగా 1,00,000 కోట్లతోటి హార్టికల్చర్ హబ్గా రాయలసీమ ప్రాంతాన్ని, పశ్చిమ ప్రకాశాన్ని తీసుకోవటం, ఇలా అన్ని ప్రాంతాలని సర్వతోముఖాభివృద్ధిగా కార్యాచరణ తీసుకుని ముందు వెళ్లే ప్రయత్నం డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ అంశాలన్నీ కూడా చర్చకి రాకూడదు, ప్రజలకి మంచి జరుగుతున్న విషయాన్ని సానుకూలంగా వెళ్ళకూడదనే ఉద్దేశంతో జగన్ పేలని గన్నుని మావిగన్ని తీసుకొని పదే వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటము, అసందర్భోచితంగా మాట్లాడటము, ప్రజల్ని పక్కదో పట్టించేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. డబుల్ ఇంజిన్ సర్కార్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయము ఏదైతే ఉందో, ప్రధానమంత్రి గారి సంకల్పం వికసిత్ భారత్లో స్వర్ణాంధ్రని భాగస్వామ్యం చేసేటటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తా ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం తమ యొక్క సహాయ సహకారాన్ని పూర్తిగా అందిస్తున్నటువంటి పరిస్థితి. మరో